హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. చక్కగా ఈ వారమంతా కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ తోటి మనం గడుపుతూ ఉన్నాము. వీటిని మనము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం కదా. అలాగే ఈరోజు కూడా రెండు చక్కటి డిషెస్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇచ్చే వాటిని మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ మనం ఒక చక్కటి సాలడ్ తయారు చేసుకోబోతున్నాము. సాలడ్ అంటే ఓన్లీ డ్రై సాలడ్ కాదు, అంటే పచ్చి పచ్చిగా ఉన్నవే కాదు. దీన్ని కొద్దిగా రోస్ట్ చేసి కూల్ చేసి సాలడ్ తయారు చేసుకుంటాం అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే రోస్టెడ్ పెప్పర్స్ విత్ పన్నీర్. ఈ రోస్టెడ్ పెప్పర్స్ విత్ పన్నీర్ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పన్నీర్ క్యూబ్ ఒకటి, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఆరిగానో, గ్రీన్ బెల్ పెప్పర్, ఇంకా ఆరెంజ్ క్యూబ్స్. ఇది ఓన్లీ తర్వాతనే ప్రాసెస్లో వాడము, తర్వాత వాడతాం అన్నమాట ప్లేటింగ్ టైంలో. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి, కొద్దిగా వెనిగర్, ఇంకా షుగర్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సాలడ్ అంటే మనకు తెలిసిన విషయమే, ఇదివరకే చెప్పాను నేను మీకు. బేసిక్గా 4 ప్రాసెస్ ఉంటుంది అనమాట. 4 థింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి సాలడ్కి. బేస్ ఫస్ట్, ఆ తర్వాత బాడీ, తర్వాత డ్రెస్సింగ్, తర్వాత ప్రజెంటేషన్ అనమాట. ఈ 4 ఉంటాయి కాబట్టి బేస్కి లెట్యూస్ యూస్ చేయబోతున్నాను నేను. తర్వాత బాడీ కోసం పెప్పర్స్ ఇంకా పన్నీర్ వాడుతున్నాం. ఓకే, ఫస్ట్ కటింగ్ మొదలు పెట్టుకుందాం. బెల్ పెప్పర్స్ని కట్ చేసుకుంటున్నా క్యూబ్స్ లాగా అన్నమాట. ఈ టైప్లో కట్ చేసుకోవాలి. బెల్ పెప్పర్స్ ఈజీగానే కట్ అయిపోతాయి, చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి. ఈలోపు ఆలస్యం అవ్వకుండా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో బెల్ పెప్పర్ కట్ చేసుకుంటాం. అలాగే గ్రీన్ బెల్ పెప్పర్. పన్నీర్ కూడా క్యూబ్స్ చేసుకోవాలి. బాగా సన్నగా కావాలంటే నిలువు కట్ చేసుకోండి. ఇది ఆల్రెడీ పల్చగానే ఉంది కాబట్టి నేను సింపుల్ క్యూబ్ కట్ చేస్తాను. పన్నీర్ ప్లేస్లో టోఫు కానీ ఇంకేమైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనమైతే పన్నీర్ యూస్ చేస్తున్నాము. పన్నీర్లో కూడా చక్కగా కాల్షియం ఉంటుంది, దాంతోపాటుగానే ప్రోటీన్ కూడా ఉంటుంది. అది కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా యూజ్ అవుతుంది. ఆ విధంగా రెడీ అయిపోయింది. పెనం కూడా వేడైపోయింది. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేసుకున్నాను కదా. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్, ఇంకా ఎల్లో. అది కొద్దిగా వేడైన తర్వాత పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అవుతోంది. అండ్ గార్లిక్. గార్లిక్ కూడా ఇందులో వేసేస్తాం. ఫస్టే కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ ఆయిల్లో. విధంగా ఫ్రై అవుతూ ఉన్న టైంలో వైట్ వైన్ వేస్తున్నాం.
ఓకే, డన్. స్టవ్ కట్టేసుకున్నా. ఇదే పాత్రలో అయితే కాస్త స్లోగా చల్లబడతాయి, లేదంటే ఒక ప్లేట్లో వేసి చల్లబరుచుకోవచ్చు. మనకి ఇంకా వేరే ప్రాసెస్ ఉంది కాబట్టి ఈలోగా చల్లబడేలోపు అది రెడీ చేసుకుందామనే ఉద్దేశంతో అలా ఉంచేశాను. అది చల్లగా అయిన తర్వాత సాలడ్ మిక్సింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. వెజిటబుల్స్ అన్నీ కూడా చల్లబడుతూ ఉన్నాయి. ఈలోపు చక్కటి ఫ్లేవర్స్ కోసం బేజిల్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ బేజిల్ లీవ్స్ అన్నమాట ఇవి, హర్బ్స్. ఒకవేళ ఫ్రెష్ దొరకకపోతే మీరు డ్రై అయినా యూస్ చేయొచ్చు. ఫ్రెష్ జనరల్గా దొరకదు, కొద్దిగా రేర్గా ఉంటుంది, ఎప్పుడో కానీ దొరకదు అనమాట. ఈ బేసిల్ ఏంటంటే తులసి ఫ్యామిలీ అనమాట. ఈ తులసి ఫ్యామిలీ కాబట్టి ఆ తులసిలో ఏవైతే మనము సుగుణాలు అన్నీ అంటూ ఉంటామో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా బోల్డ్ అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బేజిల్ని ఇట్లా రోల్ చేసుకొని షిఫనేడ్ కట్ అంటాం కదా, సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. తిరిగిపోతుంది తెలుసా ఫ్లేవర్, చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ బేజిల్ది. ఇప్పుడు ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని చల్లబడ్డ వెజిటేబుల్స్ ఇందులో వేసుకొని దాంతోపాటుగానే ఈ హర్బ్స్, షుగరు, ఆరిగానో, సాల్ట్ అండ్ పెప్పర్ ఇవన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో బేసిల్ వేస్తున్నా, అండ్ షుగర్. జనరల్గా ఏం చేస్తామంటే మనం షుగరు, ఆయిల్, ఆరిగానో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేసేసుకొని దాంతో చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకొని తర్వాత వెజిటబుల్స్ ఇంట్లో వేసి మిక్స్ చేస్తామన్నమాట. అదొక పద్ధతి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనము వీటిని రోస్ట్ చేసుకునే టైంలో ఎప్పుడైతే మనం వీటిని చేసామో అక్కడ ఆ టైంలో ఆయిల్ కూడా వేసి మనం రోస్ట్ చేసాం కదా, ముందుగానే కనుక మిక్స్ చేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువైపోయి డ్రెస్సింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఫస్ట్ వెజిటబుల్స్ ఇందులో వేసేసుకొని తర్వాత తగ్గట్లుగా ఆలివ్ ఆయిల్ కానీ ఎడిబుల్ ఆయిల్ కానీ యూస్ చేసి మిక్స్ చేసుకుంటామన్నమాట. సో కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాము, అలాగే కాస్తంత సాల్ట్, కొంచెమే పడుతుంది. ఫుడ్ మనకు మొత్తం క్వాంటిటీ ఆఫ్ ద డిష్ కూడా బాగా తక్కువ ఉంది కదా. అండ్ పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇంకా ఆరెంజ్ మాత్రం మిగిలింది. ఆరెంజ్ని డైరెక్ట్గా డ్రెస్సింగ్ టైంలో లేకపోతే ప్రజెంటేషన్ టైంలో యూస్ చేసుకోవచ్చు అనమాట. మిక్సింగ్ ఈజ్ డన్. ఇది కూడా రెడీ అయిపోయింది. డైరెక్ట్గా లెట్యూస్ బేస్ వేసుకొని ఆ బేస్ మీద దీన్ని ప్రజెంట్ చేసేసి డైరెక్ట్గా ప్రజెంటేషన్లో చూపిస్తాను. చాలా బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫ్రేగ్రెన్స్ అయితే బాగుంది. గార్నిష్లో ఆలివ్ కూడా వాడాను. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, నేను దీన్ని తినేసి ఇంకో డిష్ ఉంది కదా దానికోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. రెడీ అయిపోయానండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక అద్భుతమైన చికెన్ డిష్ని తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే
సిట్రస్ చికెన్. ఈ సిట్రస్ చికెన్ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బ్రెస్ట్ ఒకటి బోన్లెస్, అలాగే కీరా ఒక ముక్క, ఇది ఆరెంజ్ రిండ్ అండి, అంటే ఆరెంజ్ తొక్క అనమాట, నారింజకి సంబంధించిన తొక్క ఇది. అలాగే జీడిపప్పు, బాదాం పప్పు, రెడ్ బెల్ పెప్పర్, ఆరెంజ్ జ్యూస్, ఇది ఏం లేదు జస్ట్ ఆరెంజ్ని పిండుకున్నాము ఆ రసం. అలాగే పంచదార, అల్లం, వెల్లుల్లి, ఇంకా కాస్తంత కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోరు థికనింగ్ ఏజెంట్ అనమాట, దానికోసం వాడతాం. దాన్ని కొద్దిగా నీళ్ళలో కలిపి స్లర్రీ లాగా. చికెన్ బ్రెస్ట్ తీసుకొని దీనికి ఘాట్లు పెట్టుకుంటున్నాం. ఓకే, మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్, రెండు చక్కగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ తయారు చేసుకుంటాం. అలాగే ఆ మ్యారినేట్ తయారయ్యి మ్యారినేట్ ఇందులో మిక్స్ అయిన తర్వాత ఇందులో చికెన్ వేస్తాం. ఈ ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లలోకి వాటిలో కూడా ఇది చక్కగా వెళ్ళేలాగా మిక్స్ చేసుకోవాలి. చిన్నదే కదా, ఫాస్ట్గానే వేడైపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ని ఫ్రై చేసుకుంటాం. చికెన్ ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము మిగిలిన ప్రాసెస్, సాస్ తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఆరెంజ్ రిండ్ ఉంది కదా, ఈ పీల్ని సన్నగా జూలియన్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. అలాగే కీరా సీడ్లెస్ కావాలి మనకి. ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సాస్లోకి వెళ్తుంది కదా, సాస్లో కొద్దిగా గుజ్జులాగా రావడానికి అవకాశం ఉండేలాగా దీన్ని కట్ చేసుకుంటాం. ఫాస్ట్గా అయిపోయే డిషే, పెద్ద టైం ఏం పట్టదు. కాకపోతే ఈ కీరాలు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఇప్పటివరకు అయిపోయింది. ఇప్పుడు సాస్ కోసం వేరే ప్యాన్ పెట్టుకుంటున్నా. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈలోపు సాస్ రెడీ చేసుకోవాలి. నేను దీన్ని ఆఫ్ కూడా చేసేసాను చికెన్కి సంబంధించి. లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఓకే, ఈ ప్యాన్ వేడి అవుతుంది కదా, దీంట్లో
ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కుకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు కావాలి, ఫైన్ చాప్ అన్నమాట. కటింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఫస్ట్ వేయాల్సిన వెల్లుల్లి తప్ప. జీడిపప్పు అలాగే బాదాం రెండు కూడా ఫైనల్లో మిక్స్ చేసుకుంటాం గార్నిష్లో. బాదాం ఓకే, కానీ జీడిపప్పు కొద్దిగా వేడి అయితే బాగుంటుంది కాబట్టి డ్రై రోస్ట్ చేస్తాను. కాస్త వేడైన తర్వాత తీసేసుకున్నాం. ఈలోపు గార్లిక్ చాప్ చేస్తాం. అలాగే జింజర్ కూడా చాప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జింజరు, గార్లిక్ మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని సాస్ తయారు చేద్దాం. మొదట గార్లిక్ వేస్తున్నా, తర్వాత జింజర్, తర్వాత కీరా అండ్ బెల్ పెప్పర్. అలాగే ఈ ఆరెంజ్ రెండు కూడా వేస్తాం. దీంట్లో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ వేస్తాం. అలాగే పంచదార కూడా. ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు డ్రై అయిపోయి ఆ ఫ్లేవర్స్ మాత్రమే దాంట్లో ఉంటాయన్నమాట. తర్వాత స్లర్రీ కోసం పెట్టుకున్నాం కదా, కొద్దిగంత కార్న్ఫ్లోర్ ఒక కప్లో తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసి దాంట్లో వేసుకుంటాం. వాటర్ ఇవి సరిపోవు, ఇంకా కూడా వేయాలి. ఫస్ట్ స్లర్రీ వేసి తర్వాత వాటర్ కూడా వేయాలి. అలా వేడవుతుంది. ఫైనలీ సాల్ట్ అండ్ పెప్పర్స్ కూడా వేసుకుంటాం అన్నమాట సీజనింగ్ కోసం. కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్. నౌ ఫైనలీ ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేస్తాం.
లో ఫ్లేమ్లో దీంట్లో కాసేపు కుక్ అయిందంటే ఆ హీట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. రెండు సమానమైన టెంపరేచర్స్ వచ్చేలోపు టేస్ట్ ఫ్లేవర్స్ కూడా దీంట్లో కొద్దిగా ఇంకుతాయి అన్నమాట. ఇంకినప్పుడు మనం దించేసుకోవచ్చు. రైట్, డిష్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీ, జ్యూసీగా సిట్రసీ టేస్ట్ తోటి చాలా బాగుంది. చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.